ఒకప్పుడు హెచ్ఐవి అంటేనే సమాజంలో తీవ్రమైన భయం ఉండేది. ఆ మహమ్మారి బారిన పడకుండా ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రభుత్వాలు కూడా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించేవి. కానీ కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనం కరోనా రాకుండా మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ ప్రాణాలను నిశ్శబ్దంగా హరించే హెచ్ఐవి పట్ల మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని ఫలితమే ఇప్పుడు కర్ణాటకలో కనిపిస్తోంది. అక్కడ ఏకంగా 7,000 మంది విద్యార్థులు హెచ్ఐవి బారిన పడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయస్సున్న యువతే ఈ మహమ్మారికి బలవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కాలేజీలో విధిగా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించింది. కర్ణాటకలో ఐటీ సంస్థలు, కాలేజీలు, హాస్టళ్లు ఉన్న ప్రాంతాల్లోనే ఈ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. మరి సరిహద్దుల్లో ఉన్న మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? హైదరాబాద్, విజయవాడ, విశాఖ లాంటి నగరాల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉంది కదా. ఇక్కడ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలు చూద్దాం. కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఒక సైలెంట్ పాండమిక్తో వణికిపోతోంది. దేశానికి ఐటీ హబ్గా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పుడు హెచ్ఐవి మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో అత్యధికులు యువతే కావడం. జీవితంలో స్థిరపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన సమయంలో ప్రాణాంతక వ్యాధి బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలడం విద్యా వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసింది. 18 నుంచి 25 ఏళ్ల వయసున్నవారే ఈ మహమ్మారికి ప్రధాన టార్గెట్గా మారారు. ఆధునిక జీవనశైలి, స్వేచ్ఛ పేరుతో యువత దారి తప్పుతోందనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. క్షణికావేశంలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు వారి నిండు 100 ఏళ్ల జీవితాన్ని బలి తీసుకుంటున్నాయి. యువతలో హెచ్ఐవి కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. పరిస్థితి మరింత చెయ్యి దాటకముందే డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ డిగ్రీ ప్రొఫెషనల్ కాలేజీల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని విద్యాశాఖకు మరియు ఆరోగ్య శాఖకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విద్యార్థికి విధిగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. కేవలం పరీక్షలు చేయడమే కాకుండా పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ప్రతి కాలేజీలో అవగాహన కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చింది. వ్యాధి సోకిన విద్యార్థుల్ని వివక్షకు గురి చేయకుండా వారికి అవసరం వైద్య సహాయం అందించేలా ప్రత్యేక మార్గదర్శకాల్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా హెచ్ఐవి కేసుల నమోదులో కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు 3వ స్థానంలో నిలవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత 2 ఏళ్ల గణాంకాల్ని పరిశీలిస్తే బాధితుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతోందో స్పష్టంగా అర్థమవుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 44,500 మంది బాధితులు ఉండగా 2025-26 నాటికి ఆ సంఖ్య ఏకంగా 66,600కు చేరుకుంది. అంటే కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 20,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఐవితో బాధపడుతున్న వారి మొత్తం సంఖ్య 2,60,000కు చేరుకుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. కర్ణాటకలో నమోదైన మొత్తం 2,60,000 కేసుల్లో క్రమం తప్పకుండా యాంటీ రెట్రో వైరల్ థెరపీ అంటే ఏఆర్టీ చికిత్స తీసుకుంటున్న వారు కేవలం 2,05,000 మంది మాత్రమే. మిగిలిన 50,000 మంది బాధితుల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. వీరికి అసలు తమకు హెచ్ఐవి సోకిన విషయమే తెలీదా, లేక తెలిసినా సమాజానికి భయపడి సిగ్గుతో చికిత్సకు దూరంగా ఉంటున్నారా అన్నది అంతుపట్టడం లేదు. ఈ 54,000 మంది ఇప్పుడు సమాజంలో ఒక టైం బాంబులా మారారు. వీరు చికిత్స తీసుకోకపోవడం వల్ల వీరి ప్రాణాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా వీరి ద్వారా మరింత మందికి ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాపించే ప్రమాదం పొంచుంది. వీరిని గుర్తించి వెంటనే వైద్య సేవలు అందించడం ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాల్. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ గణాంకాలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం అనుకుంటే పొరపాటే.
ఇది దేశవ్యాప్తంగా యువతలో వస్తున్న ప్రమాదకరమైన మార్పులకు ఒక సంకేతం మాత్రమే. ముఖ్యంగా కాలేజీలు, హాస్టళ్లు, ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మరి ఇదే వాతావరణం ఉన్న మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా చాప కింద నీరులా హెచ్ఐవి విస్తరిస్తోందా? లెట్స్ కంటిన్యూ. హెచ్ఐవి కేసులు ఎక్కువగా ఎక్కడ నమోదవుతున్నాయో విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి. కాలేజీలు, హాస్టళ్లు, పీజీలు, ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే ఈ మహమ్మారికి ప్రధాన అడ్డాగా మారుతున్నాయి. చదువు కోసం, ఉద్యోగాల కోసం తల్లిదండ్రులకు దూరంగా వచ్చి హాస్టళ్లలో ఉంటున్న యువతకు స్వేచ్ఛ ఎక్కువగా లభిస్తోంది. వారిని పర్యవేక్షించేవారు లేకపోవడం, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడటం, పబ్ కల్చర్ పెరగడం లాంటి పరిణామాలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయి. తోటి స్నేహితుల ఒత్తిడితోనో లేక క్షణికావేశంలోనో సురక్షితం కాని విధానాలకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల చదువుకొని ప్రయోజకులు కావాల్సిన వయసులో ప్రాణాంతక వ్యాధుల్ని కొని తెచ్చుకుంటున్నారు. కర్ణాటకలో ఉన్న పరిస్థితులే అచ్చంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనూ ఉన్నాయి. బెంగళూరు తర్వాత దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్గా హైదరాబాద్ కొనసాగుతోంది. లక్షలాది మంది సాఫ్ట్వేర్ నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు. అమీర్పేట్, మాధాపూర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో వేలాది సంఖ్యలో హాస్టళ్లు, పీజీలు ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది విద్యార్థులు ఇక్కడుండి చదువుకుంటున్నారు. బెంగళూరులో యువత ఎలాంటి జీవనశైలిని అనుసరిస్తున్నారో హైదరాబాదులోనూ దాదాపు అదే కల్చర్ కనిపిస్తోంది. కాబట్టి కర్ణాటకను కబళిస్తున్న హెచ్ఐవి మహమ్మారి హైదరాబాద్ను టార్గెట్ చేయదన్న గ్యారంటీ లేదు. తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలకు కూడా ఈ ముప్పు పొంచి ఉంది. విశాఖపట్నం వేగంగా ఐటీ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చెందుతోంది. ఇక విజయవాడ, గుంటూరు నగరాలు విద్యా సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి. ఇక్కడ కూడా వేలాది సంఖ్యలో హాస్టళ్లు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడి యువతలో కూడా పాశ్చాత్య పోకడలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఈ ముప్పును తేలిగ్గా తీసుకోకూడదు. చాప కింద నీరులా ఈ మహమ్మారి మన విద్యా సంస్థల్లోకి ప్రవేశించకముందే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్ణాటకలో 7,000 కేసులు బయటపడే వరకు అక్కడి ప్రభుత్వం నిద్రపోతూనే ఉంది. ఆ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలకు రాకూడదు. ముందస్తు జాగ్రత్తలతోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టగలం. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని కర్ణాటక తరహా చర్యల్ని ఇక్కడ కూడా అమలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. విద్యార్థులకు ఉచితంగా, గోప్యంగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేసే సదుపాయం కల్పించాలి. ఐటీ కారిడార్లలోని కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించాలి. సమస్యను దాచిపెడితే అది మరింత పెద్దదవుతుంది తప్ప పరిష్కారం కాదు అన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. ఒకప్పుడు హెచ్ఐవి అంటే ప్రాణ భయం ఉండేది. ఆ పదం వింటేనే జనం వణికిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ భయం ఎక్కడా కనిపించడం లేదు. కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. కరోనాకు భయపడి శానిటైజర్లు వాడుతున్న యువత ప్రాణాంతకమైన హెచ్ఐవి పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు ఏమయ్యాయి? ఇప్పుడు చూద్దాం. హెచ్ఐవి వ్యాప్తికి ప్రధాన కారణం సమాజంలో ఉన్న అపోహలు, భయాలే. ఈ వ్యాధి సోకితే సమాజం ఏమనుకుంటుందో, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎలా చూస్తారో అన్న భయంతో చాలామంది యువత నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. సిగ్గు, బిడియం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాల కంటే పరువు ముఖ్యం కాదన్న వాస్తవాన్ని యువత గుర్తించాలి. హెచ్ఐవి అనేది ఒకప్పుడు ప్రాణాంతకం, కానీ ఇప్పుడు ఆధునిక వైద్య విధానాలతో ఏఆర్టీ చికిత్స ద్వారా సాధారణ జీవితం గడపవచ్చు. అయితే వ్యాధిని ఎంత ముందుగా గుర్తిస్తే అంత మెరుగైన వైద్యం అందుతుంది. కాబట్టి ఏమాత్రం అనుమానం ఉన్నా, ఏమాత్రం సిగ్గుపడకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఉత్తమం.
2 దశాబ్దాల క్రితం పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకుంటే హెచ్ఐవి ఎయిడ్స్ అంటే సమాజంలో తీవ్రమైన భయం ఉండేది. ఆ భయం కారణంగానే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండేవారు. సురక్షిత విధానాల్ని పాటించేవారు. దీనివల్ల క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో హెచ్ఐవి వచ్చినా ప్రాణాలకు ముప్పు లేదన్న ధీమా యువతలో పెరిగిపోయింది. ఈ అతి విశ్వాసమే ఇప్పుడు కొంప ముంచుతోంది. భయం పోవడం వల్లే నిర్లక్ష్యం పెరిగి మళ్లీ పాత రోజులు పునరావృతం అవుతున్నాయి. కేసుల సంఖ్య మళ్లీ అనూహ్యంగా పెరుగుతోంది. గతంలో రాష్ట్ర స్థాయిలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో అత్యంత యాక్టివ్గా పనిచేసేవి. టీవీలో, రేడియోలో, పత్రికలో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఇలా ఎక్కడ చూసినా హెచ్ఐవి నివారణపై విస్తృతమైన ప్రచారం జరిగేది. రెడ్ రిబ్బన్ క్లబ్ల ద్వారా కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ సంస్థల పనితీరు పూర్తిగా మందగించింది. నిధుల కొరతో లేక ప్రభుత్వాల నిర్లక్ష్యమో కానీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీల జాడ ఎక్కడా కనిపించడం లేదు. అవగాహన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రచారం లేకపోవడం వల్లే నేటి తరానికి ఈ మహమ్మారి తీవ్రత గురించి సరైన అవగాహన లేకుండా పోయింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత ప్రజల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న యువత హెచ్ఐవి పట్ల ఎందుకు అప్రమత్తంగా ఉండడం లేదు? ఈ సైలెంట్ కిల్లర్ ముప్పుపై ప్రభుత్వాలు మళ్లీ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన సమయం ఆసన్నమైందా? ముగింపులో చూద్దాం. కరోనా తర్వాత సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. జలుబు, దగ్గు వస్తే చాలు వెంటనే ఆస్పత్రికి పరిగెత్తి కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఒక మహమ్మారి పట్ల ఇంత అప్రమత్తంగా ఉంటున్న యువత నిశ్శబ్దంగా ప్రాణాల్ని హరించే హెచ్ఐవి పట్ల మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్నది అంతుబట్టని ప్రశ్న. కరోనా గాలి ద్వారా వ్యాపిస్తోంది కాబట్టి భయపడుతున్నారు. కానీ హెచ్ఐవి మన తప్పుల వల్లే వస్తుందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. యువత ఆలోచన విధానంలో వచ్చిన ఈ ప్రమాదకరమైన మార్పులే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారుతున్నాయి. నేటి జెన్సీ యువతకు టెక్నాలజీపై ఉన్న పట్టు తమ ఆరోగ్యంపై లేదు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్ల ప్రభావంతో చాలామంది యువత దారి తప్పుతున్నారు. సురక్షిత విధానాలపై వారికి కనీస అవగాహన ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా క్షణికావేశంలో వాటిని గాలికొదిలేస్తున్నారు. దీనికి తోడు డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి వ్యసనాలకు బానిసలవుతూ విచక్షణ కోల్పోతున్నారు. ఈ నిర్లక్ష్యమే హెచ్ఐవి మహమ్మారికి రెడ్ కార్పెట్ పరుస్తోంది. యువత తమ లైఫ్ స్టైల్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఐవి వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రభుత్వాలు మళ్లీ పాత తరహాలో విస్తృత ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలకు నిధులు కేటాయించి వాటిని మళ్లీ యాక్టివ్ చేయాలి. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని యువతకు అర్థమయ్యే రీతిలో షార్ట్ ఫిలిమ్స్, మీమ్స్ ద్వారా అవగాహన కల్పించాలి. కేవలం కాలేజీల్లోనే కాకుండా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించేలా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారికి సరైన మార్గదర్శకత్వం చేయాలి. అప్పుడే ఈ మహమ్మారి బారి నుంచి భావితరాన్ని కాపాడుకోగలం. యువతే దేశ భవిష్యత్తు. ఆ యువత ఇలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడితే దేశ ప్రగతి కుంటుపడుతుంది. కాబట్టి యువతను కాపాడుకునే బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరిది. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ఇలా అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే ఈ మహమ్మారికి చెక్ పెట్టగలం. యువత కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. క్షణిక సుఖాల కోసం నిండు జీవితాన్ని బలి చేసుకోకూడదు. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అప్పుడే వారు తమ కలల్ని సాకారం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కాగలరు. కర్ణాటకలో వెలుగు చూసిన హెచ్ఐవి కేసులు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. ఇది మన గుమ్మం దాకా రాకముందే మనం మేల్కొనాలి. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖ లాంటి ఐటీ ఎడ్యుకేషన్ హబ్లలో
ప్రభుత్వాలు తక్షణమే ఫోకస్ పెట్టాలి. కాలేజీల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి యువతలో ఉన్న అపోహలను తొలగించాలి. యువత కూడా తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సిగ్గు బిడియం వదిలేసి ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. కరోనా పట్ల చూపించిన అప్రమత్తతను HIV పట్ల కూడా చూపిస్తేనే ఈ సైలెంట్ కిల్లర్ను మనం జయించగలం.